ఎవ్రీవన్ వెల్కమ్ టు అనగాని కామర్స్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్ లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి మనం 3 క్లాసెస్ పార్ట్ 1, 2, 3 ఇంట్రడక్షన్ క్లాస్ అండి, తర్వాత ప్రాబ్లమ్స్ కూడా 2 చేసామండి. అయితే మనం ఓల్డ్ మెటీరియల్ ప్రకారం చేసాం, అయినా ప్రాబ్లం ఏం లేదండి. ఓన్లీ మనకి ఇయర్ చేంజ్ అయింది. అక్కడేమో 2016 అని తీసుకున్నాను, ఇక్కడ 2022, 23 ఇలా తీసుకుంటున్నాం మనం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం అప్లోడ్ చేస్తున్నామండి. థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్. ఫోర్త్ ప్రాబ్లం కొంచెం ఏంటంటే కొంచెం డెప్త్ గా ఉంది, చాలా జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్. ఓకే అండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే రైట్, ఇదిగోండి నిన్న ప్రీతం అండ్ విజయ్ ఉంది కదండి. ఇదిగోండి విజయ్ సోల్డ్ గూడ్స్ టు ప్రీతం 1st September, అక్కడ 2016 అని తీసుకున్నామండి. ఇక్కడ ఇయర్ మారింది అంతే. సేమ్ అమౌంట్స్ 1,06,000 రూపీస్. మనకి ఏంటి అంటే జర్నల్ ఎంట్రీస్ ఇవ్వమన్నారు, ఏంటి ఇమ్మీడియట్లీ క్యాష్ పేమెంట్ జరిగింది. ఓకేనా. ఆనర్ ఆర్ డిజానర్ అంటే మనకి 2 months కి మళ్ళీ ఫ్రెష్ బిల్ యాక్సెప్ట్ చేశారు. ఆ ఫ్రెష్ బిల్లు ఆనర్ అయింది. అది మనం నిన్న చేసిన సమ్. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇల్లుస్ట్రేషన్ 3, మన క్లాస్ పార్ట్ 4 అండి. ఇవాళ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పార్ట్ 4. ఓకే, పేజ్ నంబర్ 6.15. ఓకే, చూద్దాం. ఆన్ 1st January 2022, అంకిత సెల్స్ గూడ్స్ ఫర్ 5 lakh rupees. భవిక అండ్ డ్రాస్ ఏ బిల్. ఎవరికి అమ్మింది? టు భవికాకి. డ్రాస్ ఏ బిల్ ఎట్ 3 months ఫర్ ద అమౌంట్. గూడ్స్ సోల్డ్ చేసి మళ్ళీ వెంటనే బిల్లు రాయడం జరిగింది. సో మనకి అంకిత ఫస్ట్ పార్టీ డ్రాయర్. ఓకే, నెక్స్ట్ భవిక మన డెటార్, డ్రాయి. 2 parties. భవిక యాక్సెప్ట్స్ ఇట్ అండ్ రిటర్న్ ఇట్ టు అంకిత ఆన్ 1st March 2022. చూడండి అండి, ఎప్పుడు బిల్ ఇది? January 1st రాశారు. ఎన్ని మంత్స్ కి అంటే మనకి 3 months. 3 months అంటే మెచ్యూరిటీ డేట్ వచ్చేటప్పటికి ఏమవుతుందండి? జనవరి తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే 4 April. అవునా? April 2022 మనకి మెచ్యూరిటీ డేట్. అసలైతే మన మెచ్యూరిటీ డేట్ ఏంటంటే డేస్ ఆఫ్ ది డేస్ కూడా కలుపుకున్న తర్వాత 4th April 2022. అయితే ఏమైందంటే ఆన్ 1st March 2022, భవిక రిటైర్స్ హర్ యాక్సెప్టెన్స్ అండర్ రిబేట్ ఆఫ్ 12% per annum. అంటే ఒక నెల ముందుగానే ఈ భవిక ఏం చేసిందంటే ఆ బిల్ అమౌంట్ ని పే చేసేసింది. అర్థమవుతుందండి? అంటే 1 month ముందుగానే. కాబట్టి ఈ 12% అనేటటువంటిది రిబేట్ అంటే తగ్గింపు అనేది గూడ్స్ ఎవరైతే సేల్ చేశారో అంకిత, తగ్గింపు అనేది భవికాకి ఇస్తుంది అనమాట. అంటే 12% అమౌంట్ అంకితకి తక్కువ వస్తుంది. అంటే ఎంట్రీ ఏం రాసుకుంటామంటే చూడండి, మనం 12% రిబేట్ ఆన్ బిల్ అంటామండి. రిబేట్ ఆన్ బిల్. యాక్చువల్ అమౌంట్ ఎంత వస్తుంది? బ్యాంక్ అకౌంట్ డెటార్ 5 lakhs రావండి. ఇదిగోండి రిబేట్ ఆర్ డిస్కౌంట్ అని కూడా రాయొచ్చు. రిబేట్ ఆన్ బిల్ ఆర్ డిస్కౌంట్ ఏమైనా రాయొచ్చు. అంటే 5 lakh rupees బిల్లు మీద నీకు రిబేట్ 12% అంటే 12/100 ఇంటూ 1 month బిఫోర్, కాబట్టి 1/12 ఇలా. క్లియర్? క్యాన్సిల్. 5 lakh rupees మీద క్యాన్సిల్ అయిపోతే ఎంతండి? 500 రూపీసా? అంతేనా? రిబేట్ 5 lakh rupees ఏనా మనకి? 5 lakh rupees ఇంటూ 12%, 12/100. 12 క్యాన్సిల్ అయిపోతే మనకి ఒక నెల ముందు కాబట్టి 1/12. ఓకే, 5,000 రూపీస్ రిబేట్ అంటే 4,95,000 రూపీస్ అమౌంట్ వస్తుంది టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. మొత్తం టోటల్ అమౌంట్ 5 lakh. మనం మెచ్యూరిటీ డేట్ దగ్గర ఈ ఎంట్రీ రాసుకుంటాం. మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు? బిఫోర్ అండి, 4th April 2022 కన్నా ముందుగా. క్లియరా? ఇది ఒక్క ఎంట్రీనే మనకు చేంజ్. ఫస్ట్ ఎంట్రీ ఏమని రాసుకుంటాము? సేల్ చేసినందుకు ఎవరికి? భవిక అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ ఫస్ట్ ఎంట్రీ. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు భవిక. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలో ఏం రాసుకుంటాము అంటే ఈ ఎంట్రీ రాసుకుంటాం. బ్యాంక్ అకౌంట్ డెటార్ రిబేట్ ఆన్ బిల్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్. ఇదే ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ భవిక. ఇదేంటి? ఇన్ ద బుక్స్ ఆఫ్ అంకిత బుక్స్ లో ఇదండి ఎంట్రీ. మరి భవిక బుక్స్ లో ఏం రాసుకుంటుంది అంటే అమౌంట్ పే చేస్తుంది, బిల్ వచ్చేస్తుంది. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ 5 lakh rupees. రైట్. ఇప్పుడు అమౌంట్ తగ్గింది కదండి, పే చేసే అమౌంట్. సో రిబేట్ ఆన్ బిల్ రాసుకోండి ఇక్కడ కూడా. రిబేట్ ఆన్ బిల్ ఎంతండి? 5,000 రూపీస్. ఓకే, 2 రిబేట్ ఆన్ బిల్ రాసి అమౌంట్ వెళ్ళిపోతుంది. బ్యాంక్ అకౌంట్ 4,95,000 రూపీస్ రాసుకుంటామండి. ఇంతే మనకు చేంజ్. ఇంతకన్నా చేంజ్ ఏమి ఉండదు. చూడండి ఒకసారి
ఎంట్రీ చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ తెలిసిందేగా, బవికాస్ అకౌంట్ డెటార్ టు సేల్స్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు బవికాస్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెటార్ 4,95,000, రిబేట్ ఆన్ బిల్ ఇందా చెప్పాను కదండి 5 lakhs మీద 12/100 ఇంటూ 1/12, ఓకే 5,000 ఇది ఎంట్రీ. అలాగే ఈ నెక్స్ట్ వాళ్ళ బుక్స్ లో కూడా సేమ్ పర్చేజెస్ ఎంట్రీ, తర్వాత బిల్స్ పేయబుల్ ఎంట్రీ, తర్వాత రిబేట్ అంటే ఇతనికి ఇన్కమ్ కాబట్టి గెయిన్ కాబట్టి ఇలా క్రెడిట్ చేసుకున్నాము బ్యాంక్ అకౌంట్ ఇంతే సింపుల్ గా. ఓకే నెక్స్ట్ కొంచెం డెప్త్కి వెళ్తున్నామండి. ఇది చాలా డెప్త్, కొంచెం డెప్త్ కాదు, జాగ్రత్తగా వినండి. ఇల్యూస్ట్రేషన్ 4 పేజ్ నెంబర్ 6.16 అనుకున్నాం కదండి, 6.16 ఇందాక 6.15 మీకు తర్వాత డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడానికండి నేను చూస్తున్నాను. పేజ్ 6.15 6.16 మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇంపార్టెంట్, కొంచెం టఫ్ అనిపిస్తుంది, జాగ్రత్త విడగొట్టుకుంటా చూడాలి. ఇక్కడ అడిగింది ఎవరి బుక్స్ లో ఫస్ట్ చూసుకోండి. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ కే కట్రాక్స్. కట్రాక్స్ బుక్స్ లో అంట, అర్థమవుతుందా? కట్రాక్స్ బుక్స్ లో ఎంట్రీస్ పేర్లు వెరైటీగా ఉన్నాయి. కే కట్రాక్స్ బుక్స్ లో ఎంట్రీస్ రాయాలంటండి, ఎందుకంటే ముందు మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి కాబట్టి. కే కట్రాక్స్ బుక్స్ లో ఎంట్రీస్ రాయబోతున్నాము, చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. రైట్, కట్రాక్స్ బుక్స్ లో ఇన్ ద పాయింట్ ఆఫ్ కట్రాక్ అంటే మనమే కట్రాక్స్ అనుకుందాం. ఏమైంది, కట్రాక్స్ యాక్సెప్టెన్స్ టు బాసు. కట్రాక్ అంటే మనం ఏం చేసాము అంటే యాక్సెప్ట్ చేసామంట ఏదో బిల్లుని, అంటే బిల్ పే చేసాము అంటే మన దృష్టిలో బిల్స్ పేయబుల్. అర్థమవుతుందండి? మన దృష్టిలో ఒక బిల్స్ పేయబుల్ ఏమైతే ఉందో అయితే అది ఎంతది, 2,500 రూపీస్ అండి బిల్లు పేయబుల్. అయితే ఏమైంది, డిశ్చార్జ్డ్ అంటే మనము ఇంతకు ముందు వేరే వాళ్ళ బాసు నుంచి మనం గూడ్స్ కొనుక్కున్నామో కానియొచ్చు, లేదంటే అమౌంట్ అప్పు తీసుకున్నాం కానియొచ్చు, ఏదైనా సరే బిల్లు పే చేసి ఉన్నామండి. ఆ బిల్లు యాక్సెప్ట్ చేసాము, అర్థమవుతుంది అంటే ఏంటి, బిల్లు పే చేసాము యాక్సెప్ట్ చేసి, దాన్ని డిశ్చార్జ్ చేసేసామండి. డిశ్చార్జ్ చెయ్యంగానే మనకి ఏమవుతుందండి, దాన్ని ఆనర్ చేస్తే బిల్ వచ్చేస్తుందండి. ఇన్ ద పాయింట్ ఆఫ్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ, కట్రాక్ బుక్స్ లో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ 2,500 ఫస్ట్ రాసేసుకోండి, డెటార్. రైట్, తర్వాత బై ఏ క్యాష్ పేమెంట్ టు క్యాష్ అకౌంట్. ఇదిగోండి, ఏం లేదు, విడగొట్టుకుంటా నేర్చుకోవడం, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. అండ్ ఏ న్యూ బిల్ ఫర్ ద బ్యాలెన్స్, ప్లస్ బ్యాలెన్స్ ఎంత అండి, 1,000 రూపీస్, 50 రూపీస్ ఫర్ ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ కూడా మనం ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ కూడా ఇస్తామని చెప్పాం కాబట్టి మనకి అది ఎక్స్ప్రెస్ గా రికగ్నైజ్ చేయండి ఇంట్రెస్ట్ ని. ఇంట్రెస్ట్ ఇంకా ఇవ్వలేదండి, ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ 50 రూపీస్. ఓకే, న్యూ బిల్ కాబట్టి మనము బిల్ ఇస్తున్నాం, యాక్సెప్ట్ చేసి బిల్ ఇస్తున్నాం, కొత్త బిల్లు. బిల్స్ పేయబుల్ అకౌంట్ ఎంతకండి, 1,000 రూపీస్ మిగిలిన, అంతేనా? 1,000 రూపీస్ పే చేసాము అంటే రిమైనింగ్ అమౌంట్ ఎంత, 1,500 ప్లస్ ఈ 50 రూపీస్. సో 1,500 50 రూపీస్ అండి. మొత్తం చూసుకోండి, డెబిట్, ఎవ్రీ డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్. రెండు సమానం అయినాయి కదా, అర్థమవుతుందా మీకు? ఏమని చెప్పాను, ఎవరి బుక్స్ లో, కట్రాక్స్ బుక్స్ లో. కట్రాక్స్ యాక్సెప్టెన్స్ అంటే అర్థం ఏంటి అంటే బిల్ యాక్సెప్ట్ చేసి ఇచ్చాడు కాబట్టి అతనికి బిల్స్ పేయబుల్. డిశ్చార్జ్ చేశాడు, అతను ఏదైతే బిల్ ఇచ్చాడో ఇంతకుముందు దాన్ని డిశ్చార్జ్ చేశాడు కాబట్టి బిల్ వచ్చేసింది. ఎంత డబ్బులు ఇస్తానన్నాడు, 1,000 రూపీస్. ఇదిగోండి బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు 1,000, మొత్తం బిల్లు వాల్యూ 2,500. మిగిలిన రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 1,500 రూపీస్, 1,500 రూపీస్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. ఇదిగోండి 1,550, అది ఎక్స్పెన్స్ గా రికగ్నైజ్ చేస్తే ఇది ఇది ఇలా రాసుకోవాలి ఎంట్రీ. ఎవరి బుక్స్ అంటే ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరు కట్రాక్ అంటే మనము, ఇలా రాయాలండి. రైట్, తర్వాత రెండోది జీ గుప్తాస్ యాక్సెప్టెన్స్. కట్రకే ఆలోచించుకోండి, కట్రక్ బుక్స్ లోనే మనమే. జీ గుప్తాస్ యాక్సెప్టెన్స్ ఫర్ 4,000 రూపీస్. ఓకే, జీ గుప్తాస్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, గుప్తాకి మనం ఏం చేసాము అంటే అతను యాక్సెప్ట్ చేశాడండి మన బిల్లుని. అర్థమవుతుందా? మనము రాస్తే విచ్ వాజ్ ఎండోర్స్డ్ బై కట్రాక్స్ టు మిస్టర్ మెహతాకి మనం ఎండోర్స్ చేసేది. జీ గుప్తా నుంచి వచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో, జీ గుప్తా యాక్సెప్ట్ చేసి మనకి ఇచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో, అంటే కట్రాకి బిల్స్ రిసీవబుల్ కదండి. ఆ బిల్స్ రిసీవబుల్ ఏదైతే ఉందో ఎండోర్స్డ్ బై కట్రాక్స్, ఎవరికి, ఎం మెహతాకి ఎండోర్స్ చేసేసామన్నమాట ఆల్రెడీ.
ఓకే, మెహతాకి ఎండోర్స్ చేసేసాము. వాజ్ డిజానర్ అయ్యింది. అయితే మెహతానే కదండి అప్పుడు హోల్డర్ ఆఫ్ ది బిల్. మెహతా ఏం చేశాడు, 20 రూపీస్ నోటీస్ చార్జెస్ పే చేశాడు. ఓకే, బిల్ విత్ డ్రాన్ అగైనెస్ట్ చెక్. అది మ్యాటర్. క్లియర్? అంటే ఇప్పుడు మెహతా అనేవాడు ఎవరైతే ఉన్నారో, ఓకే, అంటే ఇప్పుడు మన డెటార్ ఎవరు అంటే మనకి రావాల్సింది ఎవరి నుంచి అంటే గుప్తాకి నుంచి మనకి రావాలి. ఓకే, సో చూడండి, జీ గుప్తాస్, మళ్ళీ చెప్తానండి మీకు అర్థం కాకపోతే. గుప్తాస్ అకౌంట్ డెటార్. ఓకే, 4000 ఎంతండి అమౌంట్? 4000. జీ గుప్తాస్ అకౌంట్ 4020 రూపీస్ టు ఎం మెహతా అకౌంట్. ఈయన మన క్రెడిటార్ అనమాట. మనం పే చేయాల్సి ఉన్నాం 4020 రూపీస్. మళ్ళీ చెప్తాను చూడండి, కట్రాక్ రాసుకుంటున్నాడండి. ఏమనంటే కట్రకు ఎండోర్స్ చేస్తున్నాడండి బిల్లుని. ఎవరికి? మెహతాకి ఎండోర్స్ చేస్తున్నాడు. మన బిల్లు అంటే కట్రక్ అంటే మన బిల్లు మెహతా దగ్గర ఉంది. ఎలా? ఏ బిల్ అది? గుప్తా నుంచి వచ్చినటువంటి బిల్లు. గుప్తా యాక్సెప్ట్ చేసి ఇచ్చినటువంటి బిల్లు. అయితే ఏమైంది, ఆ బిల్లుని గుప్తా అనేవాడు దాన్ని డిజానర్ చేశాడు కాబట్టి మన డెటార్ ఎవరండి? గుప్తా. సో గుప్తా అకౌంట్ డెటార్. ఓకే, మనకి గుప్తా నుంచి అమౌంట్ రావాల్సి ఉంది 4020 రూపాయలు. మన క్రెడిటార్ ఎవరు? మెహతా. ఇదిగోండి, గుప్తా అకౌంట్ డెటార్ టు మెహతా 4020 రూపీస్. ఇక్కడ ఏంటి అంటే డెటార్స్ అకౌంట్ డెటార్ టు క్రెడిటార్, డెటార్స్ అకౌంట్ డెబిటెడ్ టు క్రెడిటార్ అని రాసుకున్నాం అనమాట. హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరైతే ఉన్నారో ఆయన పే చేశాడు 4020 రూపీస్. ఇది మనకి విషయం. అర్థమవుతుందా మీకు? ఇలా రాసుకోవాలి. క్లియర్గా ఉండండి. మళ్ళీ చెప్తానా? ఇంకోసారి చెప్తా చూడండి క్లియర్గా. జీ గుప్తాస్ యాక్సెప్టెన్స్ ఫర్ 4000 రూపీస్ విచ్ వాజ్ ఎండోర్స్డ్ బై కట్రక్. మనం ఎండోర్స్ చేసాము. ఎవరికి చేసామండి? మెహతాకి చేసాం మనం. మెహతాకి అంతకుముందు మనం ఎండోర్స్ చేసాము. అయితే ఇప్పుడు ఏమైంది అంటే అది అది డిజానర్ అయింది. డిజానర్ అయినప్పుడు ఎవరైతే మనకి హోల్డర్ ఆఫ్ ది బిల్ ఉంటాడో అతను నోటింగ్ ఛార్జెస్ పే చేస్తాడు కాబట్టి ఇదిగోండి, అందుకని మనం ఏమి రాస్తామంటే మెహతా. ఇంకోండి, మెహతా అకౌంట్ 4020 రూపీస్. రైట్? జీ గుప్తా 4020 రూపీస్ అనమాట. అతని నుంచి వచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లు, అతను పే చేసి ఇచ్చినటువంటి బిల్. అంటే ఇతను డెటారు, మనకు రావాల్సి ఉంది అతని నుంచి 420 రూపీస్. మన క్రెడిటార్ ఎవరైతే ఉన్నారో మనం ఇవ్వాల్సి ఉన్నాం మన లయబిలిటీ 420 రూపీస్. ఇలా రాసుకోవాలండి. ఇది సెకండ్ది. ఇదిగోండి చూడండి, మనకి జీ గుప్తా అకౌంట్ డెటార్ హోల్డర్ ఆఫ్ ది బిల్లే కదండి. ఇక్కడ హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరు అంటే ఎండోర్సీ ఆ 20 రూపీస్ కలుపుకుని రాసుకుంటాం. క్లియర్? తర్వాత అది ఎవరు పే చేయాలి అంటే గుప్తా. అది నెక్స్ట్. డి దలాల్ రిటైర్స్ ఏ బిల్ ఫర్ 2000 రూపీస్ డ్రాన్ ఆన్ హిమ్ బై కట్రక్ ఫర్ 10 రూపీస్ డిస్కౌంట్. రైట్? డి దలాల్ రిటైర్ చేసేసాడు అంటే ఏంటి? కట్రక్ ఆన్ హిమ్ బై కట్రక్ అంటే మనము రాసినటువంటి బిల్ ఏదైతే ఉందో దానిని ముందుగానే మనకి ఆ అమౌంట్ పే చేసేసాడు. ఎవరండి? దలాల్. అంటే మనకి అమౌంట్ ముందుగానే అమౌంట్ వచ్చేసింది. అర్థమవుతుందా? మొత్తానికి బిల్ అయితే ముందుగానే ఆనర్ అయ్యింది. పైన మనం భవికను తర్వాత అంకితను ఎవరో ఉన్నారు కదండి ఆ సమ్లో లాగా. ముందైతే మనకేంటి కట్రక్ ఇదేంటి అంటే బిల్స్ రిసీవబుల్, దాని తాలూకు అమౌంట్ వచ్చేస్తుంది కట్రక్ దృష్టితో. ఇదిగోండి, బ్యాంక్ అకౌంట్ డెటార్ 2000 రూపీస్. ఓకే, ఒక్క నిమిషం. 2000 రూపీస్ కాదుగా, రిటైర్ చేసేస్తాడు కదా. ఇదిగోండి, రిబేట్ ఆర్ డిస్కౌంట్ ఆన్ బిల్ ఎంత? 10 రూపీస్. సో 1990 రూపీసే మనకు వస్తుంది. మన దగ్గర నుంచి వచ్చినటువంటి బిల్లుని మనం ఏదైతే తీసుకున్నామో దలాల్ రిటైర్ చేసేసాడు కాబట్టి బిల్ రిసీవబుల్ అకౌంట్ దీన్ని పంపించేస్తున్నాము. ఇదండి బ్యాంక్ అకౌంట్ డెటార్ 1990. రిబేట్ ఆన్ బిల్ రాయండి లేదా డిస్కౌంట్ రాయొచ్చు, ఏమి కాదు. 10 రూపీస్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అర్థమవుతుందా? దలాల్ రిటైర్స్ ఏ బిల్ ఫర్ 2000 డ్రాన్ ఆన్ హిమ్. మనం రాసామండి అతని మీద, అంటే మనకి బిల్స్ రిసీవబుల్ అంటే మనకి తొందరగానే ముందుగానే 10 రూపీస్ డిస్కౌంట్ తో, అంటే రిబేట్ ఆర్ డిస్కౌంట్ ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అమౌంట్ అయితే వచ్చేసింది, బిల్ వెళ్ళిపోయింది అంతే. ఇక్కడ ఇదేంటి అంటే థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, కట్రక్స్ యాక్ట్. చూడండి ఒకసారి, ఇదిగోండి, బ్యాంక్ అకౌంట్ డేటా 1990,
ఇక్కడ డిస్కౌంట్ అన్నారులేండి, రిబేట్ ఆన్ బిల్ కూడా రాసుకోవచ్చు. లేదా తర్వాత టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. తర్వాత కట్రక్స్ యాక్సెప్టెన్స్ టు పటేల్, ఇది తీసేద్దాం కనెక్షన్. కట్రక్స్ యాక్సెప్టెన్స్ అంటే మనం బిల్ పే చేసామండి. యాక్సెప్టెన్స్ అంటే ఎవరికి? పటేల్ కి బిల్ ఇచ్చాము, రైట్. వాజ్ డిశ్చార్జ్డ్ బై ఎండోర్సింగ్ మోడీస్ యాక్సెప్టెన్స్ టు కట్రక్ ఫర్ ఏ సిమిలార్ అమౌంట్, రైట్. కట్రక్స్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? మన దృష్టిలో బిల్స్ పేయబుల్ ఏదైతే ఉందో అది ఎవరికి ఇచ్చామండి? పటేల్ కి ఇచ్చున్నాము. అయితే దానిని ఎలా డిశ్చార్జ్ చేసామను అంటే ఏంటి? పటేల్ కి మనం 5,000 ఇవ్వాల్సి వచ్చి బిల్ ఇచ్చాము. ఇప్పుడు ఎలా డిశ్చార్జ్ చేసాము అంటే మోడీస్ యాక్సెప్టెన్స్, మోడీ దగ్గర నుంచి వచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో మోడీస్ యాక్సెప్ట్ చేసి మనకి ఇచ్చినటువంటి బిల్ ఉంటుంది కదండి, బిల్స్ రిసీవబుల్ అంతే కదా. మోడీ యాక్సెప్ట్ చేసి మనకి ఇచ్చాడు అంటే మన దృష్టిలో మోడీస్ ఏంటి అంటే బిల్స్ రిసీవబుల్. ఓకే, ఈ బిల్లుని పంపించుకుంటూ మనం ఏం చేసామంటే డబ్బులు ఇవ్వకుండా, అదే మనం అమౌంట్ ఇచ్చుంటే ఏం రాసుకునే వాళ్ళం? మన బిల్ వచ్చేసింది, బిల్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అని రాసేవాళ్ళం, క్యాష్ ఆర్ బ్యాంక్. ఇప్పుడు ఏం చేసాం మనం? డబ్బులు ఇవ్వకుండా ఎలా మనం దాన్ని ఆ బాకీ తీర్చాము అంటే ఇంకో బిల్ ఇచ్చి. అర్థమవుతుందా? సో మన బిల్ ఏమో మనం యాక్సెప్ట్ చేయడం వల్ల మన బిల్లు మనకు వచ్చేసింది. అయితే దాన్ని ఎలా మనం పే చేసాం? డబ్బులు కాకుండా మోడీ మనకి ఇచ్చినటువంటి యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో బిల్లు, దాన్ని ఇచ్చి మనం పే చేసాం. సో బిల్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ రాసుకోవాలండి లాస్ట్ ఎంట్రీ. ఇదిగోండి, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అంతే సింపుల్ గా. జాగ్రత్తగా దీన్ని నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితేనే అర్థం అవుతుంది. జాగ్రత్తగా విని చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనం ఏం చేయగలిగితే ఇప్పుడు చేద్దాం, లేదంటే క్లోజ్ చేసేద్దామండి. నేను ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్ చెప్పింది కూడా సేమ్ సమ్సే, కాకపోతే ఏంటంటే ఇయర్ మారింది. నేను పాత షెడ్యూల్ ప్రకారం చెప్పాను, నో ప్రాబ్లం. మనకి సింపుల్ ప్రాబ్లం అయితే ఇప్పుడు చెప్తానండి దీన్ని, లేదంటే నెక్స్ట్. On 1st January 2022, Villas draws a bill of exchange for 10,000 rupees due for payment 3 months. ఇంతవరకు బాగానే ఉంది. Eknath accepts to this bill of exchange. Okay. On 4th March 2022, Eknath retires the bill of exchange at a discount of 12% per annum. You are asked to show. చాలా ఈజీగా ఉంది కదండి, ఏముంది మళ్ళీ రిపీట్ చేసినట్టుంది. ఫస్ట్ తెలుసు కదండి మనకి, సో గూడ్స్ అమ్మినట్టు ఏం లేదు, డైరెక్ట్ గా బిల్లు రాశారు. బిల్లు రాశాడు కాబట్టి ఇతనే డ్రాయర్. సో ఎవరి మీద రాశాడు అంటే వికాస్ ఏక్నాథ్ మీద రాశాడు కాబట్టి ఫస్ట్ ఎంట్రీ ఏంటి అంటే విల్లాస్ అకౌంట్. ఎవరి బుక్స్ లో రాయమన్నారు? ఒక్క నిమిషం. ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏక్నాథ్. ఏక్నాథ్ అంటే సెకండ్ పార్టీ బుక్స్ లో మనం ఎంట్రీస్ రాయబోతున్నాము. ఓకే, అంటే డ్రాయి బుక్స్ లో. అంటే ఏక్నాథ్ కి ఇదేంటి అంటే బిల్ పే చేశాడండి. ఎవరికి చేశాడు? విల్లాస్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ ఫస్ట్ ఎంట్రీ. క్లియరేనా? అమౌంట్ 10,000 కి మనకి డ్రాయి బుక్స్ లో రాస్తున్నామండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి. ఆయన ఎవరు అంటే ఏక్నాథ్. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి ఇక్కడ, రైట్. ఫస్ట్ ఎంట్రీ ఏంటి? విల్లాస్ అకౌంట్. ఇక్కడ పర్చేజ్ అండ్ సెల్లింగ్ అనేది లేదు. ఇక్కడ విల్లాస్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 10,000 రూపీస్ కి బిల్ వెళ్ళిపోయింది. ఏకనాథ్ దృష్టితో ఆలోచించండి. ఇన్ ద పాయింట్ ఆఫ్ ఏక్నాథ్, రైట్. నెక్స్ట్, ఏక్నాథ్ యాక్సెప్ట్స్ టు ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ 4th March 2024. ఒక్క నిమిషం అండి, డ్యూ ఫర్ పేమెంట్ అయిపోయింది కదా. ఆన్ ఏక్నాథ్ యాక్సెప్ట్స్ టు దిస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ 4th March 2022. ఏక్నాథ్ రిటైర్స్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 12%, రైట్. ఆగండి ఇక్కడికి. విల్లాస్ డ్రాస్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 10,000 డ్యూ ఫర్ పేమెంట్ ఆఫ్టర్ 3 months. ఆఫ్టర్ 3 months ఆన్ ఏక్నాథ్. ఓకే, ఏక్నాథ్ యాక్సెప్ట్స్ టు దిస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇంతవరకు అయిపోయిందండి, ఒక పాయింట్ మనం రాసేసాం కదా. నెక్స్ట్, ఆన్ 4th March 2022 ఏక్నాథ్ రిటైర్స్ అంట. రిటైర్ చేశాడు అంటే అర్థం ఏంటి అంటే బిల్ వచ్చేస్తుంది, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్. ఎంత అంటే బిల్ వాల్యూ 10,000 రూపీస్. ఓకే, మనకి ఎంత అమౌంట్ చూడండి, ఒక నెల ముందుగానే కదండి ఇక్కడ. ఆన్ 4th March 2022 అసలు అయితే డ్యూ డేట్ 3 months అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అండి. ఏప్రిల్లో అమౌంట్ పే చేయాల్సింది మనకి ఏంటి అంటే ఒక నెల ముందుగానే. కాబట్టి మనం ఏం రాస్తాము అంటే ఆ అమౌంట్ వీడికి గెయిన్ కాబట్టి 2. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఎంతండి? 10,000 కి 12% పర్ యానం లెస్ చేసుకుని 12,000 ఇంటూ, ఇదిగోండి 12 కాదు సారీ 10,000 ఇంటూ 10,000 ఇంటూ 12% ఇంటూ 1/12. ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ అండి మనం ఇక్కడ రాసుకుంటాము. గెయిన్ అనమాట ఈయన గారికి ఇక్కడ రాసుకుంటాము. ఆ అమౌంట్ తగ్గించుకుని బ్యాంక్ అకౌంట్ ఎదురుగా రాసుకుంటాము. ఇంతే సింపుల్ గా. ఇదిగోండి 2 విల్లాస్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ 10,000 టు బ్యాంక్ 9,900.
ఇక్కడ ఏంటి అంటే 1 month బిఫోర్ మెచ్యూరిటీ ఇంట్రెస్ట్ అలౌడ్ 10%, అంటే 10,000 ఇంటూ 12/100 ఇంటూ 1/12, 12 క్యాన్సిల్ అయిపోతే ఈ 2 సున్నాలు పోతే 100 రూపీస్. ఇది ఇక్కడ ఇంట్రెస్ట్ అకౌంట్ అన్నారు, లేదా డిస్కౌంట్ అనొచ్చు, లేదా రిబేట్ ఆన్ బిల్ అనొచ్చు, ఏమైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. సేమ్ మన పైన రాసుకున్నదే వాళ్ళు ఇచ్చారు. ఇది 5th ప్రాబ్లం అండి. 4th అయిపోయింది, 5th అయిపోయింది. నెక్స్ట్ 6th ఏంటో చూద్దాం. On 1st January 2022, Villas draws a bill of exchange for 10,000 due for payment after 3 months on Eknath. Eknath access to this bill of exchange. On 4th March 2020, Eknath returns the bill of exchange at discount same. You are asked to general entries in the books of Villas. తెలిసిందే కదండి. ఇప్పుడు విల్లాస్ బుక్స్ లో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అట్ టు ఏక్నాథ్, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఏంటంటే ఇంట్రెస్ట్ అని కూడా రాయొచ్చు అని చెప్తున్నాడు, రిబేట్ ఆన్ బిల్ అని కూడా రాయొచ్చు అని ఇక్కడ చెప్పడం. రైట్, అయిపోయింది. ఇది ఇన్సాల్వెన్సీ అంటే రేపు క్లాస్ లో చెప్తానండి ఇన్సాల్వెన్సీలో. ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి మనకి ఇవాళ? మొత్తము 3rd 4 5 3 4 5 లెక్కలు అయిపోయినాయి మనకి. పేజ్ నెంబర్స్ 6.15. ఓకే, అక్కడ నుంచి మనం 6.15 నుంచి ఓకే 6.17 3 4 5 ప్రాబ్లమ్స్ అయిపోయినాయండి. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ 6th ప్రాబ్లమ్, రెండు సిమిలరే ఈ రెండు. ఓకే, 4th ప్రాబ్లం వాళ్ళ మనం భవికాదేని 3rd 3 4 5 6 కంప్లీట్ చేసామండి మనం. క్లియరా? ఇది పార్ట్ 4. అంతకుముందు ప్రీవియస్ వీడియో పార్ట్ ఏవైతే నేను 3 వీడియోలు పెట్టాను అవి ఓల్డ్ దీని ప్రకారం చేశాను. డేట్స్ మారినాయండి, అమౌంట్స్ కానీ ఏమీ మారలేదు, అది గమనించండి. ఓకే స్టూడెంట్స్, క్లోజ్ చేసేద్దామండి క్లాసు. ఎన్పిఓ కూడా పెట్టానండి చూడండి, వాళ్ళ నుంచి ఎన్పిఓ కూడా ప్యారలల్ గా నేను మీకు రికార్డ్ చేసి పెడతాను. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్.